అందరికీ శుభోదయం. క్రిందటి తరగతిలో మనం ధర్మార్జునులు అనే పాఠ్యాంశానికి సంబంధించిన కవి పరిచయం గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు పాఠ్యాంశంలోని మొదటి భాగంలో ఉండే పద్యాలు, వాటి యొక్క తాత్పర్యాలను గురించి చర్చించుకుందాం. అయితే మొదటిసారిగా మనం క్రిందటి తరగతిలో చర్చించుకున్న కవి పరిచయాన్ని గురించి మళ్ళీ ఇంకోసారి చెప్పుకుందాం. ప్రస్తుత పాఠ్యాంశం ధర్మార్జునులు అనే పాఠ్యాంశం ప్రబంధం అనే ప్రక్రియకు చెందింది. ఒక ఇతిహాసం లేదా పురాణం నుండి ఒక చిన్న కథను తీసుకొని వర్ణనలతో కలిసి చెప్పడాన్ని ప్రబంధం అంటాం. ప్రబంధంలో 18 రకాల వర్ణనలు ఉంటాయి. అవి సూర్యోదయ వర్ణన, సూర్యాస్తమయ వర్ణన, చంద్రోదయ వర్ణన, తర్వాత నాయిక వర్ణన, నాయకుని వర్ణన, ఇలాంటి వర్ణనలతో కల్పించి ఇలా కావ్యాలను రచించడం జరుగుతుంది. ప్రస్తుత పాఠ్యాంశం ధర్మార్జునులు చేమకూర వెంకటకవి రచించిన విజయ విలాసంలోని ప్రథమాశ్వాసం నుండి తీసుకోవడం జరిగింది. ఈ చేమకూర వెంకటకవి 17వ శతాబ్దానికి చెందిన కవి. తంజావూరు రాజ్యాన్ని పరిపాలిస్తున్న రఘునాథ నాయకుడు. ఇతని యొక్క బిరుదు అభినవ భోజరాజు. ఈ రఘునాథ నాయకుని యొక్క ఆస్థాన కవి చేమకూర వెంకటకవి. ఈయన మొదట రచించిన గ్రంథం సారంగధర చరిత్ర. ఇది రాజుకు అంకితం ఇవ్వదగిన కావ్యం కాదు. దీనిలో రాజుకు అంకితం ఇవ్వాల్సిన సారాంశం లేదు. ఇది అంత ఉత్తమమైన గ్రంథం కాదు అని ఈయన విజయ విలాసం అనే గ్రంథాన్ని రచించి, ఈ గ్రంథం రాజుకు అంకితం ఇవ్వదగిన గ్రంథం, ఉత్తమమైన గ్రంథం అని గ్రహించి తన యొక్క రాజుకు ఈ విజయ విలాసం అనే గ్రంథాన్ని అంకితం ఇవ్వడం జరిగింది. చేమకూర వెంకటకవి ప్రతిపద్య చమత్కరణ చరుడు. ఈయన రచించిన ఈ విజయ విలాసంలో ప్రతి పద్యానికి ఒక చమత్కారం ఉంటుంది. అలానే చేమకూర వెంకటకవి, ఈయన పేరులో చేమకూర అని ఉంది. చేమకూర నసగా ఉన్న ఈయన కవిత్వం మాత్రం చాలా పసగా ఉంటుంది అని చాలామంది విమర్శనకారులు ఈయన యొక్క కవిత్వాన్ని గురించి చాలా గొప్పగా చెప్తారు. అలానే చేమకూర వెంకటకవి భారత కథలో అవసరమైన కొన్ని చక్కని మార్పులు చేసి ప్రతిపద్య చమత్కారంతో స్వతంత్ర కావ్యంగా విజయ విలాసాన్ని రాసి రాజుకు అంకితమిచ్చి తన జన్మ సార్థకమైందని ఆనందించాడు. ఇది కవి పరిచయం. సరే, ఈ పాఠ్యాంశం మనం చెప్పుకోవడానికి ముఖ్య ఉద్దేశం అనే దాని గురించి కూడా ఇంతకుముందు చెప్పుకున్నాం. మళ్ళీ ఇంకోసారి చెప్పుకుందాం. పాండవుల నియమావళిని అనుసరించి అర్జునుడు తీర్థయాత్రలు చేస్తాడు. ఈ క్రమంలో సక్రమ రాజ్యపాలనకు కావలసిన అంగబలాన్ని, తర్వాత పరాక్రమాన్ని, ఇవన్నీ కల్పించుకొని చిత్రాంగి, ఉలూచి, సుభద్రను వివాహం చేసుకుంటాడు ఈ తీర్థయాత్రల సందర్భంలోనే. ఈ కథను ఆధారంగా చేసుకొని వర్ణనలతో పెంచి పోషించి ఈ విజయ విలాసం అనే కావ్యాన్ని రచించారు చేమకూర వెంకటకవి. ఈ కావ్య ఆరంభంలో ఇంద్రప్రస్థపురం అనే నగర వర్ణన ఉంటుంది. ఈ ఇంద్రప్రస్థపురం అనేది కౌరవుల యొక్క ప్రాంతం. ఇది కౌరవుల యొక్క రాజధాని హస్తినాపురం. అదే విధంగా ధృతరాష్ట్రుడు ఏం చేశాడు, వీళ్ళను కూడా సపరేట్గా ఒక రాజ్యానికి వీళ్ళను పంపించి వీళ్ళ యొక్క ఈ పాండవులను దూరంగా పెట్టాలి, కౌరవుల నుంచి దూరంగా పెట్టాలని ధృతరాష్ట్రుడు ఆలోచించి ఇంద్రప్రస్థపురం అనే ఒక పట్టణాన్ని నిర్మించి వీళ్ళను అక్కడికి పంపిస్తాడు. అప్పుడు ధర్మరాజు ఈ ఇంద్రప్రస్థపురాన్ని చాలా అద్భుతమైన నగరంగా తీర్చిదిద్ది అక్కడ మయసభను నిర్మించి అందరి చేత గొప్ప రాజుగా మన్ననలు పొందుతాడు. వాళ్ళందరూ ధర్మరాజుని చాలా గొప్పగా కీర్తించారు, పొగిడారు. ఇప్పుడు అతను ప్రజలతో ఏ విధంగా ఉండేవాడు, అన్నదమ్ములతో ఏ విధంగా మెలిగేవాడు అనే అంశాన్ని గురించి ఈ పాఠంలో మనం తెలుసుకుందాం. చూడండి, అందరూ పేజీ నంబర్ 4 ఓపెన్ చేయండి. మనం మొదటి పద్యాన్ని ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఆపుర మేలు మేలు బలి అంచు ప్రజల్ జయవెట్టుచుండ ఆజ్ఞా పరిపాలనా వ్రతుండు శాంతి
శాంతి దయాభరణుండు సత్యభాషా పరతత్వ కోవిదుడు సాధు జనాధరణుండు దాన విద్యా పరతంత్ర మానసుడు ధర్మ తనూజుదుడగ్రతేజుడై. మళ్ళీ ఇంకోసారి చెప్పుకుందాం. ఆపుర మేలు మేలు బలి అంచు ప్రజల్ జయవెట్టుచుండ ఆజ్ఞా పరిపాలనా వ్రతుండు శాంతి దయాభరణుండు సత్యభాషా పరతత్వ కోవిదుడు సాధు జనాధరణుండు దాన విద్యా పరతంత్ర మానసుడు ధర్మ తనూజుదుడగ్రతేజుడై. ఆపురము మేలు మేలు బలి అంచు ప్రజల్ జయవెట్టుచుండ ఆజ్ఞా పరిపాలనా వ్రతుండు శాంతి దయాభరణుండు సత్యభాష పరతత్వ కోవిదుడు సాధు జనాధరణుండు దాన విద్యా పరతంత్ర మానసుడు ధర్మ తనూజుడు ఉదగ్ర తేజుడై. ఏంటంటే ఈ పద్యంలో ధర్మరాజు యొక్క గుణగణాలను వర్ణిస్తున్నారు చీమకూర వెంకట కవి. ఏంటి? ఆజ్ఞ. చూడండి, ఫస్ట్ చూడండి. ఆపురము మేలు బలి అంచు ప్రజల్ జయవెట్టుచుండ ఆజ్ఞా పరిపాలనా వ్రతుండు. ఆజ్ఞ, తన ఆజ్ఞ ప్రకారం. అంటే ధృతరాష్ట్రుడు ఏం చెప్పాడు? కౌరవులను పాండవులను సపరేట్గా పెట్టాలి అని. కౌరవులకేమో హస్తినాపురాన్ని రాజ్యాన్ని ఇచ్చి, పాండవులకు ఇంద్రప్రస్థపురం అనే పట్టణాన్ని ఇచ్చి, అక్కడ అది ఎక్కడో అడవుల్లో కుట్టల్లో ఉంది. వాళ్ళు తన పెదనాన్న చెప్పిన ఆజ్ఞ ప్రకారం పరిపాలన, తాను కూడా పరిపాలించాలి, తాను కూడా ప్రవర్తించాలి, వాళ్ళు చెప్పిన విధంగా ప్రవర్తించాలి, వాళ్ళు చెప్పినట్టు పరిపాలన చేయాలి అనే ఆజ్ఞ ప్రకారం వ్రతుడు, దీక్షావ్రతం కలవాడు. నేను పెద్దవాళ్ళు చెప్పినట్టు ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటాను, ఆ విధంగానే ప్రవర్తిస్తాను, ఆ విధంగానే పరిపాలిస్తాను అని దీక్షను ప్రతిన పూని శాంతి శాంతి దయ అనే మహాగుణాలను, అంటే శాంతి దయ అనే రెండు ఆభరణుండు, ఆభరణాలుగా కలవాడు. ఏంటిని? శాంతి దయ అనే ఈ రెండు మంచి లక్షణాలను, మంచి గుణాలను ఆభరణాలుగా కలిగినవాడు. సత్యభాష, నిజం చెప్పడంలో, సత్యభాష అంటే నిజం చెప్పడంలో, పరతత్వ, స్వరస్వాన్ని, కోవిదుడు, బాగా తెలిసినవాడు. నిజం చెప్పడంలో ఎక్కడ నిజం చెప్పాలి, ఏ విధంగా ప్రవర్తించాలి, అందరితో ఏ విధంగా ఉండాలి అనే సారస్వాన్ని బాగా తెలిసినవాడు. సాధులు అంటే మంచివారు, జనాలు అంటే ప్రజలు, మంచివారిని ఆదరణుండు, ఆదరించి పోషించేవాడు. ఆదరణుండు అంటే ఆదరించి పోషించేవాడు. దాన విద్య, దానం చేయడం అనే విద్య పట్ల, దాన విద్య అంటే దానం చేయడం అనే విద్య పట్ల పరతంత్ర, ఆసక్తి గల. మానసుడు, మనసు కలవాడు అయిన. మానసుడు అంటే మనస్సు. ఏ మనసు? మంచివారిని ఆదరించి పోషించేవాడు, దానం చేయడం అనే విద్య పట్ల ఆసక్తి కలిగేవాడు. అలాంటి మనసు కలవాడు. ధర్మతనూజుడు. ధర్మతనూజుడు అంటే ధర్మరాజు, అంటే యమధర్మరాజు యొక్క కుమారుడు. ధర్మతనూజుడు అంటే యమధర్మరాజు యొక్క కుమారుడు. ఉదగ్ర, నిశితమైన, అంటే ముందే అన్నీ తెలిసినవాడు. ఆవలిస్తే పేగులు లెక్క పెడతామనే సామెతను మనం చెప్పుకుంటాం కదా. అన్ని విషయాలు ముందే పసిగట్టినవాడు, అన్నీ తెలిసినవాడు. తేజుడై, తేజుడు ప్లస్ ఐ, తేజుడై, పరాక్రమం కలవాడై. ప్రజలు, మేలు బలి అంచున్, మేలు బలి అని పొగడుతూ ఎవరిని? ధర్మరాజుని. మేలు బలి, చాలా గొప్పవాడు అని పొగుడుతూ జేజేలు పెట్టుచుండున్, పలుకుతుండగా. జయ అంటే జేజేలు, పెట్టుచుండున్ అంటే జయధ్వానాలు చేస్తూ ఉండగా. ఆపురము అంటే ఆయన ఏ పట్టణాన్ని పరిపాలిస్తున్నాడు? ఇంద్రప్రస్థ పట్టణాన్ని, ఇంద్రప్రస్థపురాన్ని. ఏలున్ పరిపాలించేవాడు. ఏలున్ అంటే పరిపాలించేవాడు. ఇంకోసారి మళ్ళీ మనం
చెప్పుకుందాం. ఆజ్ఞ, తన ఆజ్ఞ ప్రకారం పరిపాలన, తాను కూడా ప్రవర్తించాలన్నా లేదా పరిపాలించాలన్నా. పురతుడు, దీక్షావ్రతం కలవాడు. శాంతి, శాంతి, దయ, దయ అనే మహాగుణాలనే ఆభరణాలుగా కలవాడు. సత్యభాష, సత్యాన్ని నిజం చెప్పడంలో పరతత్వ సారస్వాన్ని తెలిసిన కోవిదుడు, బాగా తెలిసినవాడు. సాధుజన, మంచివారిని ఆదరించి పోషించేవాడు. దాన విద్య, దానం చేయడం అనే విద్య పట్ల పరతంత్ర ఆసక్తి గల. మానసుడు, మనస్సు కలవాడైనటువంటి. ఉదగ్ర, నిశితమైన. తేజుడు ప్లస్ పరాక్రమం కలవాడై. ప్రజలను మేలు బలి అంచున్, మేలు బలి అని పొగుడుతూ. జయ, జేజేలు పెట్టుచుండన్ పలుకుతుండగా. ఆ పురమున్, ఆ ఇంద్రప్రస్థ పట్టణాన్ని ఏలుచున్నాడు, పరిపాలిస్తూ ఉన్నాడు. చూడండి, ఒకసారి మనం ఈ పద్యం యొక్క భావాన్ని చెప్పుకుందాం. యమధర్మరాజు వరపుత్రుడైన ధర్మరాజు. యమధర్మరాజు యొక్క వరపుత్రుడు ధర్మరాజు. చూడండి, మనం మహాభారత కథలో ఆది పర్వంలో చెప్పుకుంటే ఏ విధంగా అంటే పాండురాజుకి 2 భార్యలు, కుంతి మరియు మాద్రి. ఈ పాండురాజు జింక ఆకారంలో ఉండే ఒక మునిని తన బాణంతో కొట్టంగానే ఆ ముని శాపం చేస్తాడు. నువ్వు భార్యలను కలవకుండానే నువ్వు తలపగిలి చచ్చిపోతావని. అదే విషయాన్ని పాండురాజు కుంతి దగ్గరికి వచ్చి చెప్పుకొని బాధపడుతూ ఉంటాడు. అప్పుడు కుంతి తన చిన్నతనంలో ఒక మునికి అనేక సపర్యలు చేయడం వల్ల ఆయన కొన్ని వరాలు ఇస్తాడు. అప్పుడు కుంతి ఆ వరాల ప్రభావంతో తనకు ఇష్టం వచ్చిన దేవతలను వేడుకుంటుంది. మొదటగా యమధర్మరాజుని వేడుకుంటే ధర్మరాజు పుట్టుతాడు. తర్వాత వాయుదేవుని వేడుకొనగా భీముడు జన్మిస్తాడు. తర్వాత ఇంద్రుడిని వేడుకొనగా అర్జునుడు పుడతాడు. తర్వాత మాద్రి కూడా తన యొక్క వరాలను, నువ్వు కూడా నీకు కొన్ని వరాలు ఇస్తాను, నువ్వు కూడా ఆ వరాలను ఆ వేడుకో దేవుళ్ళు నీకు పుత్రులను ఇస్తారని అశ్విని దేవతలను వేడుకుంటే నకులు సహదేవతలు జన్మిస్తారు. ఈ విధంగా వరప్రభావం వల్ల, యమధర్మరాజు వరప్రభావం వల్ల కుంతికి ధర్మనందనుడు జన్మిస్తాడు. యమధర్మరాజు వరపుత్రుడైన ధర్మరాజు తాను ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం తాను కూడా ప్రవర్తించాలన్న దీక్ష కలవాడు. శాంతి, దయ అనే మహాగుణాలనే ఆభరణాలుగా ధరించినవాడు. నిజం చెప్పడంలోని స్వారస్వాన్ని బాగా తెలిసినవాడు. మంచివారిని ఆదరించి పోషించేవాడు. దానం చేయడం అనే విద్య పట్ల ఆసక్తి గల మనస్సు ఉన్నవాడు. నిశిత పరాక్రమం కలవాడై విశేషంగా రాజ్యపాలన చేస్తుండేవాడు. అటువంటి ధర్మరాజును గూర్చి ఆ ఇంద్రప్రస్థ ప్రజలంతా మేలు బలి అంటూ జేజేలు పలుకుతున్నారు. అంటే ఈ పద్యం ద్వారా చేమగూర వెంకటకవి ధర్మరాజు యొక్క గుణగణాలను, అతను రాజ్యపాలన ఏ విధంగా చేస్తాడు, తర్వాత ఆ ఆపదలో ఉన్న వారిని, అనాథలను ఏ విధంగా ఆదరిస్తాడు, దాన విద్య చేయడంలో ఆయన చాలా ఆసక్తి గలవాడు. అలాంటి నిశితమైన పరిశీలన శక్తి గలవాడు అయినటువంటి ధర్మరాజు యొక్క గుణగణాలను చెప్తూ ఆ ఇంద్రప్రస్థపురాన్ని, పట్టణాన్ని చాలా మంచిగా పరిపాలిస్తున్నాడు. అందువలన ఆ పట్టణంలో ఉండే ప్రజలంతా మేలు బలి అని జయజయధ్వానాలు పలుకుతూ ధర్మరాజుని పొగుడుతున్నారు అని ఈ పద్యం ద్వారా చేమకూర వెంకటకవి మనకు వివరిస్తున్నారు. ఇప్పుడు మనం పాఠంలోని 2వ పద్యాన్ని గురించి చెప్పుకుందాం. ఆవలబోయిన వెన్కనాడుటెన్నడు లేదు, మొగము ముందరనంట మొదలే లేదు, మనవి చెప్పిన చేయకొనికి ఎన్నడు లేదు, కొదవగా నడుపుట మొదలే లేదు, చనవిచ్చి చౌక చేసినది ఎన్నడు లేదు, పదరి హెచ్చించుట మొదలే లేదు, మెచ్చినచో కొంచెం మిచ్చుటెన్నడు లేదు, మొకమిచ్చకపు మెచ్చు మొదలే లేదు, మరియు తోటిల్లి రాజుల మహిమలెన్న నితడే పో సార్వభౌముడ ప్రతిముడనగా, ప్రజల పాలించే సకల దిగ్భాసమాన
కీర్తి విసరుండు పాండవాగ్రేసరుండు. ఈ పద్యం చాలా పెద్దది అయినా కానీ మళ్ళీ ఇంకోసారి చెప్పుకుందాం. అవలబోయిన వెంకనాడు టెన్నడు లేదు, ముఖము ముందర నంట మొదలే లేదు, మనవి చెప్పిన చేయకునికి ఎన్నడు లేదు, కొదవగా నడుపుట మొదలే లేదు, చనవిచ్చి చౌక చేసినది ఎన్నడు లేదు, పదరి హెచ్చించుట మొదలే లేదు, మెచ్చిన చౌకొంచె మిచ్చుటెన్నడు లేదు, ముఖమిచ్చకపు మెచ్చు మెదలే లేదు, మరియుతో తొల్లిటి రాజుల మహిమలెన్న, నితడే పోవు సార్వభౌముడు ప్రతిముడనగా, ప్రజల పాలించే సకల దిగ్భాసమున కీర్తి విసరుండు పాండవాగ్రేసరుండు. పాండవాగ్రేసరుండు పాండవులలో అగ్రుడు. అగ్రుడు అంటే మొదటివాడు. ఈ పద్యంలో చూడండి, తొల్లిటి తొల్లిటి అంటే పూర్వపు, తొల్లిటి కవులు అంటే పూర్వపు కవులు, ప్రతిముడు మొదటివాడు, పాండవాగ్రేసరుడు పాండవులలో మొదటివాడు. చూడండి, అవలబోయిన వెంకనాడు టెన్నడు లేదు, ముఖము ముందరనంట మొదలే లేదు, మనవి చెప్పిన చేయకునకి ఎన్నడు లేదు, కొదవగా నడుపుట మొదలే లేదు, చనవిచ్చి చౌక చేసినది ఎన్నడు లేదు, పదరి హెచ్చించుట మొదలే లేదు, మెచ్చినచో గొంచె మిచ్చుటెన్నడు లేదు, ముఖమిచ్చకపు మెచ్చు మొదలే లేదు. ఏంటంటే ఈ పద్యంలో ఈ ధర్మరాజు ఏ విధంగా ఉండేవాడు అంటే, ఇతరులు అవలబోయిన వెంకనాడు టెన్నడు లేదు, ఇతరుల గురించి చాటుమాటుగా చెడుగా మాట్లాడడం ఎప్పుడూ లేదు. ఈ ధర్మరాజుకి ఇతరుల గురించి చాటుమాటుగా చెప్పడం, చెడుగా మాట్లాడడం ఎప్పుడు లేదు. అలానే మొగము ముందరనంట మొదలే లేదు, ముఖప్రీతి కోసం మంచి మాటలు చెప్పడం మొదటి నుంచి లేదు. కొంతమందిని మెప్పించడం కోసం వాళ్ళ దగ్గర మంచిగా ఉండడం, కొంతమంది దగ్గర చెడుగా మాట్లాడడం, ఏదో మొహమాటం కోసం వాళ్ళకు గొప్పగా చెప్పడం, వాళ్ళని మెచ్చుకునేలాగా మాట్లాడడం, అలాంటి మాటలు ఎప్పుడు మాట్లాడలేదు. మనవి చెప్పిన చేయకునికి ఎన్నడూ లేదు. ఏదైనా సాయం కోసం మనవి చేసుకుంటే ఆ సాయాన్ని చేయకుండా ఉండడం ఎప్పుడూ లేదు. ఏంటంట, మనవి చెప్పిన చేయకునికి ఎన్నడూ లేదు, కొదవగా నడుపుట మొదలే లేదు. ఏదైనా సాయం చేయమని మనవి చేసుకుంటే, చెప్పుకుంటే, నాకు ఈ సహాయం లేదు, నాకు ఇవి లేవు, నాకు ఇవి సహాయం చేయండి అని మనవి చేసుకుంటే ఆ సహాయాన్ని చేయకుండా ఉండడం ఎప్పుడూ లేదు. ఆ సహాయాన్ని నేను చెయ్యను, నా వల్ల కాదు, నా దగ్గరికి రావద్దు అని ఆ మాటలు ఎప్పుడూ లేదు. నాకు ఈ సహాయం కావాలి అని చెప్పుకుంటే చాలు, ఆ సహాయాన్ని వెంటనే చేసి పెట్టేవాడు ధర్మరాజు. కొదవగా నడుపుట మొదలే లేదు. ఎప్పుడు అసంపూర్తిగా సహాయం చేసేవాడు, సంపూర్ణంగా సహాయం చేసేవాడు. సగం సహాయం చేసి సగం నేను వల్ల కాదు, నేను చేయలేను అని ఏనాడు లేదు. సంపూర్ణ సహాయం చేసేవాడు ధర్మరాజు. చనవిచ్చి చౌక చేసినది ఎన్నడే లేదు. చనువిచ్చి చౌక చేసినది ఎన్నడే లేదు. చనువు అంటే కొంతమంది వ్యక్తులు వాళ్ళకు బాగా పరిచయం ఉన్న వాళ్ళతో ఏమో మంచిగా మాట్లాడటం, చనువుగా ఉండే వాళ్ళతో ఏమో ఎక్కువ మర్యాద ఇచ్చి మాట్లాడడం, చనువుగా లేని వాళ్ళతో దూరంగా ఆ విధంగా చూడండి. ఉదాహరణకు చూడండి, మనకు హాస్యాస్పదం, జస్ట్ జోక్ కామెడీ కోసం చూడండి, అప్పుడే కొత్తగా పెళ్ళైన అల్లుడిని రాచమర్యాదలు చేస్తారు. కొత్త పెళ్లి కొడుకు కదా, కొత్త అల్లుడు, ఇంటికి కొత్త అల్లుడు, ఏమైనా మర్యాదలు తక్కువ ఉంటే ఏమైనా అనుకుంటాడు అని ప్రతి ఒక్కరు, ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరూ రాచమర్యాదలు చేస్తారు. అదే అల్లుడు పాతపడంగా పడంగా మర్యాదలు తక్కువ అవుతూ ఉంటాయి. ఒకవేళ కొత్తగా ఇంటికి వచ్చినా కానీ జస్ట్ నామకే వస్తే లేస్తారు, కూర్చోవాలడు అది అంటే తప్ప మొదట ఉన్న మర్యాదలు పాతపడే కొద్దీ తక్కువ అవుతాయి. అలానే ఈ ధర్మరాజు పరిచయమైనప్పుడు ఎక్కువ మర్యాదలు ఇచ్చి కాలక్రమేణా అంటే పోను తక్కువ మర్యాదలు ఇచ్చేవాడు కాదు. మొదట ఎలా మర్యాద ఇస్తాడో చివరకు ఎప్పుడు
అలానే ఇచ్చేవాడు. మనుషుల్ని తక్కువ చేసి మాట్లాడడం, హీనంగా చేసి మాట్లాడడం, ఆ విధంగా అలాంటి చెడు అలవాట్లు ధర్మరాజుకు లేవు. మొదట ఏ విధంగా మర్యాద ఇస్తాడో అలానే చివరి వరకు అలాంటి మర్యాదనే ఇస్తాడు. అమర్యాదగా ప్రవర్తించడం ఎప్పుడూ లేదు అని చీమకూర వెంకట కవి ధర్మరాజు యొక్క గుణగణాలను మనకు చెప్తున్నాడు. చనవిచ్చి చౌక చేసినది ఎన్నడూ లేదు, పదరి హెచ్చించుట మొదలే లేదు. తర్వాత మెచ్చినచో గొంచె మెచ్చుటెన్నడు లేదు, ఒక విచ్చకపు మెచ్చు మొదలే లేదు. పదరి హెచ్చించుట మొదలే లేదు, మెచ్చినచో గొంచె మెచ్చుటే లేదు. చూడండి, ఆ రాజ్యంలో ఉండే పండితులను ప్రవీణులను మెచ్చినప్పుడు వారికి తక్కువ ఇవ్వడం అనేది లేనే లేదు. పండితులు అంటే గొప్పగా, పండితులు అంటే కవులు, బ్రాహ్మణులు, బ్రాహ్మణోత్తములు, తర్వాత ప్రావీణ్యం కలవాళ్ళు, వీళ్ళను మెచ్చినప్పుడు వారికి తక్కువ డబ్బులు, తక్కువ బంగారం, వాళ్ళకు తక్కువ చేసి అలా ఎప్పుడూ లేనే లేదు. వాళ్ళకు కావలసినంత ధనాన్ని, కావలసినంత సొమ్ముని ఇచ్చేవాడు ధర్మరాజు. ముఖమిచ్చకప్పు మెచ్చు మొదలే లేదు. ముఖప్రీతి కోసం ఎవరిని మెచ్చడం అసలే లేదు. ముఖప్రీతి కోసం ఎవరిని పొగడడం, మెచ్చుకోవడం అంటే ఇప్పుడు ప్రస్తుత సమాజంలో మనం చూస్తాం. చూడండి, మన చుట్టూ చాలామంది స్నేహితులు మన దగ్గర బాగా డబ్బులు ఉన్నాయనుకోండి, ఆ డబ్బుల్ని చూసి మనల్ని చాలా పొగుడుతూ ఉంటారు, మెచ్చుకుంటూ ఉంటారు. అదే ఆ ధనం లేదనుకోండి, అరే వాడు ఏం లేవు వాడి దగ్గర, వాడు అలాంటి వాడు ఇలాంటి వాడు అని వాడి ఉన్నవి లేనివన్నీ వాడి మీద అబండాలు వేస్తూ ఉంటారు. అంటే ముఖప్రీతి కోసం ఎవరిని మెచ్చడం అసలే లేదు. డబ్బా కొడతా ఉంటారు, వాడు చాలా గొప్పవాడు, అది ఇది అని. అంటే అలా చేయడం వల్ల వాళ్ళని దగ్గరికి రాణిస్తారు, మంచిగా చూసుకుంటారని. కానీ ధర్మరాజు ముఖప్రీతి కోసం కొందరిని మెచ్చడం, కొందరిని తక్కువ చేసి మాట్లాడడం లేనే లేదు. అట్లాగే మరియు తొల్లిటి రాజుల మహిమలెన్న నితడే పో సార్వభౌముండు ప్రతిముడు అనగా ప్రజల పాలించే సకల దిగ్భాసమాన కీర్తి విసరుండు పాండవాగ్రేసరుండు. మరియు అలానే తొల్లిటి రాజుల మహిమలెన్న. తొల్లిటి అనగా పూర్వపు, అంటే ఈ భూమండలాన్ని పరిపాలించిన చాలామంది పూర్వపు రాజులు ఉన్నారు. తొల్లిటి అంటే పూర్వపు. తొల్లిటి పూర్వపు. తొల్లిటి అనగా పూర్వపు. తొల్లిటి రాజుల మహిమలెన్న ఇతడేపో సార్వభౌముడు ప్రతిముడనగా ప్రజల పాలించే సకల దిగ్భాసమాన కీర్తి విసరుడు పాండవాగ్రేసరుండు. అట్లాగే పూర్వపు రాజుల, సుప్రసిద్ధ రాజుల గొప్ప గుణాలు ఎన్ని పరిశీలించినా, అంటే ఈ ధర్మరాజు కన్నా ముందర చాలామంది రాజులు పరిపాలించి ఉంటారు. ఆ రాజుల యొక్క పరిపాలనను ఒకసారి పరిశీలిస్తే ఆ రాజుల కన్నా ఈ ధర్మరాజే గొప్ప చక్రవర్తి. సార్వభౌముడు అనగా చక్రవర్తి. సార్వభౌముడు అంటే చక్రవర్తి. మరియు తొల్లిటి రాజుల మహిమలెన్న నితడేపో సార్వభౌముడు ప్రతిముడు అనగా ప్రతిముడు మొదటివాడు. ప్రతిముడు అంటే మొదటివాడు. అంటే పూర్వం రాజులు ఈ రాజ్యాన్ని పరిపాలించారు, ఎంతోమంది రాజులు పరిపాలించారు. వాళ్ళ పరిపాలన విధానాన్ని పరిశీలిస్తే ఆ అందరిలోకెల్లా ధర్మరాజు అనే చక్రవర్తి మొదటివాడు. అతడి పరిపాలన చాలా బాగుంది. ఆ రాజుల యొక్క గొప్ప గుణాలను ఎన్ని పరిశీలించిన, పరిపాలనా విధానంలో కానీ గుణాలలో కానీ అన్నిట్లో ఒకసారి పరిశీలిస్తే అందరిలోకెల్లా ధర్మరాజు సాటి లేని చక్రవర్తి అనే రీతిగా ప్రజలను పాలించే సకల దిగ్భాసనమనగా అనే అందరికంటే ధర్మరాజే
ధర్మరాజు చక్రవర్తే చాలా గొప్పవాడు అనే విధంగా ప్రజలను పాలిస్తూ సకల దిగ్భాసమాన దిక్కులను అంటే నాలుగు దిక్కులకు తన కీర్తి కాంతులను ప్రసరింపచేస్తూ అన్ని దిక్కులకు తన యొక్క గొప్పతనం అనే కీర్తిని ప్రసరింపచేస్తూ విసురుండు అంటే ప్రసరింపచేస్తూ పాండవాగ్రేసరుండు పాండవులలో అగ్రుడు అంటే మొదటివాడు పాండవాగ్రేసరుండు పాండురాజు యొక్క జ్యేష్ఠ కుమారుడు అయినటువంటి ధర్మరాజు ప్రజలను పాలించేవాడు. ఎలాంటి బాధలు, ఎలాంటి ఇబ్బందులు, ఎలాంటి కష్టాలు లేకుండా ప్రజలను పాలించేవాడు అని శివగుర వెంకట కవి తన విజయ విలాస కావ్యంలో ఆ ధర్మరాజు యొక్క గుణగణాలను పొగుడుతూ ఉన్నాడు. ఇంకోసారి మనం భావాన్ని గురించి చెప్పుకుందాం. ఇతరుల గురించి చాటుమాటుగా చెడుగా మాట్లాడడం ఎప్పుడూ లేదు. ముఖప్రీతి కోసం మంచి మాటలు చెప్పడం మొదటి నుంచి లేనే లేదు. ఏదైనా సాయం కోసం మనవి చేసుకుంటే ఆ సాయాన్ని చేయకుండా ఉండడం ఎప్పుడూ లేదు. సంపూర్ణ సహాయం చేసేవాడు. పరిచయమైనప్పుడు ఎక్కువ మర్యాద ఇచ్చి కాలక్రమేణా అమర్యాదగా ప్రవర్తించడం ఎప్పుడూ లేదు. యోగ్యతను గుర్తించి గౌరవించేవాడు. యోగ్యత అంటే ఇతని యొక్క తెలివి మన రాజ్యానికి, మన రాజ్యపాలన చేయడానికి మంచిగా ఉంటుంది. లేదా యోగ్యత అంటే వాళ్ళ యొక్క గుణగణాలను పరిశీలించి ఇతను మన రాజ్యానికి సరిపోయే వ్యక్తి, వీటిని మనం గౌరవించాలి అని యోగ్యతను గుర్తించి గౌరవించేవాడు. పండితులను ప్రవీణులను మెచ్చినప్పుడు వారికి తక్కువ ఇవ్వడం అనేది లేదు. ముఖప్రీతి కోసం ఎవరిని మెచ్చడం అసలే లేదు. అట్లాగే పూర్వకాలం సుప్రసిద్ధ రాజుల గొప్ప గుణాలు ఎన్ని పరిశీలించినా ఈ ధర్మరాజే సాటిలేని చక్రవర్తి అనే రీతిగా అన్ని దిక్కులకు తన కీర్తికాంతులను ప్రసరింపచేస్తూ పాండురాజు యొక్క జ్యేష్ఠ కుమారుడు ధర్మరాజు ప్రజలను పాలించేవాడు అని చేమకూర వెంకట కవి మనకు వివరించడం జరిగింది. ఇప్పటి వరకు మనకు పాఠంలోని మొదటి భాగంలో ఉండే పద్యాలు పూర్తి అయ్యాయి. ఒకసారి ఆలోచించండి, చెప్పండి అనే అంశాన్ని మనం పరిశీలించుకుందాం. ఆజ్ఞా పరిపాలన వ్రతం అంటే ఏమిటి? మీ అభిప్రాయం చెప్పండి. ఇక్కడ ఆజ్ఞా పరిపాలన వ్రతం అంటే ధర్మరాజు తన పెద్ద తండ్రి ధృతరాష్ట్రుడు యొక్క ఆజ్ఞ ప్రకారం వాళ్ళు హస్తినాపురం నుంచి విడిపోయి ఇంద్రప్రస్థం అనే పట్టణాన్ని వెళ్ళి అక్కడ ఆ పట్టణాన్ని అభివృద్ధి చేసి ఆ రాజ్యంలో ఉండే ప్రజలను ఎలాంటి బాధలు కష్టాలు లేకుండా వాళ్ళను మంచిగా చూసుకుంటూ ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేశాడు. అక్కడ వాళ్ళ యొక్క మన్ననలు జయజయలను పరిపాలించాడు. అది ఆజ్ఞా పరిపాలన వ్రతం అంటే పెద్దవాళ్ళు అంటే ఇక్కడ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడం, ఆజ్ఞ ప్రకారం తాను కూడా ప్రవర్తించాలి అనే విధంగా ఉండడం. ముఖమెచ్చుకపు మెచ్చు అంటే మీరేమనుకుంటున్నారు? ముఖమెచ్చుకపు మెచ్చు అంటే ఇక్కడ ఏంటి అంటే మనం ముఖప్రీతి కోసం ఎవరిని మెచ్చుకోకుండా ఉండడం. కొంతమంది వేరే వాళ్ళ మెప్పు కోసం వాళ్ళను పొగుడుతూ ఉంటారు. అంటే వాడు చెడ్డవాడు అయినా కానీ వాళ్ళ యొక్క మెప్పు కోసం వీళ్ళను పొగుడుతూ ఉంటారు. అది చాలా తప్పు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలి. అక్కడ తప్పు ఉంటే అక్కడ తప్పు అని చెప్పాలి, ఒప్పు ఉంటే ఒప్పు అని చెప్పాలి. అక్కడ తప్పు పెట్టుకుని వాడు ఒప్పు చేశాడు, వాడు గొప్పవాడు, ఇలా వాడు మంచివాడు అని అలా చెప్పరాదు. అంటే ముఖప్రీతి కోసం మనం ఎవరిని మెచ్చుకోరాదు. మంచివారిని ఎందుకు అనుసరించాలి? మనం పెద్దవాళ్ళ యొక్క మార్గాలను అంటే పెద్దవాళ్ళు చెప్పిన మార్గంలో మనం వెళ్ళాలి. అలా వెళ్ళడం వల్ల మనం మంచివాళ్ళుగా మనం సమాజంలో గుర్తింపు పొందుతాం. అంటే పెద్ద పెద్ద మహానుభావులు ఏ విధంగా వాళ్ళ యొక్క గొప్ప పనులు ఎప్పటికి కూడా మనం ఏ విధంగా చెప్పుకుంటున్నామో అలానే మనం కూడా వాళ్ళ విధంగా ఉండకపోయినా కానీ వాళ్ళ యొక్క మార్గాన్ని అనుసరించి వాళ్ళలో కొంతైనా పేరును సంపాదించాలి అని మంచివారిని మనం అనుసరించాలి. తర్వాతి పద్యాలను మనం తర్వాత తరగతిలో చెప్పుకుందాం. సెలవు.